హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఈ ట్రైప్యాడ్ తీసుకున్నాను. ఈ ట్రైప్యాడ్ వల్ల చాలా సింపుల్గా మనం వీడియోస్ తీసుకోవచ్చు. ఏమైనా వీడియోస్ తీయాలంటే వేరే వాళ్ళ సహాయం తీసుకొని చేయాల్సి వచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు ఈ ట్రైప్యాడ్ వల్ల వేరే వాళ్ళ సహాయం లేకుండా చాలా సింపుల్గా నేను వీడియోస్ తీస్తున్నాను. ఇది ఎక్కడ కొన్నాను, ఏంటి, ఎలా అన్బాక్స్ చేయాలి అన్నీ చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. పదండి ఫ్రెండ్స్, ఇది అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ బాక్స్లోనే ట్రైపాడ్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ బాక్స్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి తీస్తున్నాను, తీసి మీకు చూపిస్తాను. స్క్రూస్, బోల్ట్స్ అన్నీ వచ్చాయి. ఇది ట్రైపాడ్. ఈ ట్రైపాడ్ ఆల్రెడీ ఇట్లా ఫిట్ చేసే వస్తుంది. మనకి కింద ఒక స్టాండ్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఐటమ్స్ అన్నీ వచ్చాయి. ఒకటేమో స్టాండ్. ఈ స్టాండ్ అనేది ఇదే మొబైల్ పెట్టడానికి స్టాండ్ వస్తుంది. ఒకటి ఇది ఫస్ట్ది, కింద మనం దేనికైనా స్టూల్కి కానీ గ్లాస్కి కానీ దేనికైనా ఫిట్టింగ్ చేసుకోవడానికి ఈ స్టాండ్ వస్తుంది. ఈ స్టాండ్కి స్క్రూస్ కూడా ఫిట్ చేస్తాను. ఇప్పుడు స్క్రూ అనేది ఇక్కడ ఫిట్ చేయాలి. ఈ స్క్రూ అనేది ఫిట్ చేశాను. తర్వాత మొబైల్ పెట్టడానికి ఒక 360 degreesలో ఒక స్టాండ్ వస్తుంది. దీన్ని కూడా ఫిట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవుతుంది. దీనికి ఒక స్క్రూ ఉంటుంది, స్క్రూ కూడా ఫిట్ చేయాలి. ఇది మొబైల్ పెట్టడానికి స్టాండ్. ఇది ట్రైపాడ్కి ఇప్పుడు బిగిద్దాము. ఇలా ఇక్కడ పెట్టి దాన్ని స్క్రూస్ చేయాలి. ఇక్కడ కూడా ఒక స్క్రూ వేసి టైట్ చేయాలి. ఇది నేను అమెజాన్లో కొన్నాను ఫ్రెండ్స్. మీకు ఇది తీసుకోండి. మీకు కావాలంటే లింక్ బయోలో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు తీసుకోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ స్క్రూస్ ఉంటాయి. ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది స్టాండ్ ఫ్రెండ్స్. ఇది ఒక బెంచ్కి కానీ, ఒక ప్లేవుడ్కి కానీ, ఒక గ్లాస్కి కానీ 2.5 inches స్పేస్ వస్తుంది. ఇలా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను షాప్లో కౌంటర్కి పెట్టాను. మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా ఫిట్ చేసుకోవాలి. ఇలా టైట్గా ఫిట్ చేశాను. ఇలా ఫిట్ చేశాను. తర్వాత ట్రైపాడ్ అనేది పెట్టేశాను. ట్రైపాడ్ కూడా స్క్రూ ఉంటుంది. ఇక్కడ స్క్రూ టైట్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రైపాడ్ మనకి ఎలా కావాలంటే అలా కిందకి, పైకి కావాలంటే పైకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ పెట్టే స్టాండ్ దగ్గర కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఆ రెండు రకాలుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్ పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మొబైల్ పెడుతున్నాను. మొబైల్ పెట్టేటప్పుడు ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఆ స్టాండ్ కొంచెం గట్టిగా లాగేసి మొబైల్ పెట్టేశాను. ఇప్పుడు అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 360 degreesలో మనకి ఎలా కావాలంటే అలా మొబైల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మనం వేరే వాళ్ళ సహాయం లేకుండా చాలా సింపుల్గా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది ట్రైపాడ్. ఇప్పుడు మనం ఇలా మధ్యలో కావాలంటే మధ్యలోకి పెట్టుకోవచ్చు. ఇంకొంచెం పైకి కావాలంటే పైకి పెట్టుకోవచ్చు. ఎలా కావాలంటే అక్కడ పెట్టుకుని ఇక్కడ స్క్రూస్ ఉంటాయి. స్క్రూస్ అనేది టైట్ చేసుకోవాలి. ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ రెండు రకాలుగా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మొబైల్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ట్రైపాడ్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా సైడ్ మొబైల్ కావాలంటే మొబైల్ అక్కడ తిప్పుకోవచ్చు, లేకపోతే మీ సైడ్ కావాలంటే మీ సైడ్, ఎటు కావాలంటే అది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను రిపేర్ చేసే దగ్గర మీకు చూపిస్తాను.
నా మొబైల్ షాప్లో నేను రిపేర్ చేసే దగ్గర నా ట్రైపాడ్ అనేది పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడే పెట్టాను నేను ట్రైపాడ్. ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇలా నా వైపు వీడియోస్ తీసుకోవాలంటే పెట్టుకొని చూసుకోవచ్చు, లేకపోతే కింద వీడియోస్ ఏమన్నా తీయాలంటే మొబైల్ అనేది కింద పెట్టి వీడియోస్ తీసుకోవచ్చు. మనకి ఇక్కడ స్క్రూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్క్రూ అనేది లూజ్ చేస్తే మొబైల్ అనేది 360 degreesలో తిరిగిద్ది. మనకి ఎటు కావాలంటే అటు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కిందకి కావాలంటే కిందకి, పైకి కావాలంటే పైకి, ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఈ ట్రైపాడ్ మీకు కావాలి అనుకుంటే నా బయోలో కానీ కామెంట్ చేయండి, నేను లింక్ పెడతాను. ఆ లింక్ ద్వారా తీసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.